అసాధ్యమే. లేని వాటిని ఉన్నట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా చేయగల దేవునికి, చేయగల దేవునికి అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. తన రక్తముతో పాపము కడిగిన, తన రక్తముతో పాపము కడిగిన, మరణమును ఓడించిన, మరణమును ఓడించిన ప్రభు యేసు క్రీస్తుకు, ప్రభు యేసు క్రీస్తుకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన. ఒంటరిగా నేను లేనే లేను, ఒంటరిగా నేను లేనే లేను, నాతో ఉన్నాడు సర్వలోకనాథుడు, నాతో ఉన్నాడు సర్వలోకనాథుడు, నాలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, నా పక్షముగా వాదించువాడు, మా పక్షముగా వాదించువాడు, జయమిచ్చువాడు నాతో ఉన్నాడు, జయమిచ్చువాడు నాతో ఉన్నాడు. ఆరాధన 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 ఆరాధన. స్వస్థపరిచే పరమావైద్యుడు, స్వస్థపరిచే పరమావైద్యుడు, అగ్నికి నేను భయపడను, అగ్నికి నేను భయపడను, జలములు పొంగి పొర్లినను, జలములు పొంగి పొర్లినను, నా పైకి రానే రావు, నా పైకి రానే రావు. తోడై ఉన్నాడు సర్వలోకనాథుడు, తోడయ్యున్నాడు సర్వలోకనాథుడు. ఆరాధన 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 ఆరాధన. ఈ సమయంలో ఎవరికైనా అనారోగ్యాలు కానీ రకరకాల ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఉంటే ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ప్రతి సువార్తలో ఈ ప్రార్థన చేయమని మీరు చెప్పారు. అనారోగ్యాలతో కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ మానసిక వేదనలతో కానీ రకరకాల సమస్యలతో కానీ ఉన్నటువంటి వారిని యేసు నామములో యేసు రక్తములో విడుదల చేయాలని వేడుకుంటున్నాను. వారిని పట్టి పీడిస్తున్న అంధకార శక్తులను దూరముగా తరిమికొట్టి పూర్ణ స్వస్థత అనుగ్రహించి
సంపూర్ణ విడుదల వారికి దయచేయమని, వారి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కార్యాలు నెరవేర్చి గొప్ప సాక్ష్యం అనుగ్రహించమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. రెండు కొరింథీ 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహం చూస్తావు, మరీలాగుండు, నువ్వు మరీలాగుండు అన్నాడు. కాబట్టి మనం ఏదో ఒక నిర్ణయానికి రావాలి. ఒకరోజు గొప్ప దైవజనుడు రేడియోలో మాట్లాడుతూ యేసుక్రీస్తు దేవుడు అనాలి, లేదా యేసుక్రీస్తు దేవుడు కాదు అనాలి. దేవుని స్తోత్రం. దేవుడు అంటావా, ఇంకా ఆయన మీద ఆధారపడిపో. దేవుడు కాదంటావా, విడిచిపెట్టు. కానీ కొంతసేపు దేవుడు, కొంతసేపు దేవుడు కాదు. కొంతసేపు అవన్నీ చేసేస్తాడు, కొంతసేపు చేయడు. నన్ను చాలామంది నా 28 సంవత్సరాల సేవా జీవితంలో చాలా ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నకి నేను ఎప్పుడు ఒకే సమాధానం చెప్పాను, దేవుడు చేస్తాడు, మీకు మందిరం దొరకదు అన్నాడు ఒక ఆయన. అతనే వచ్చి మందిరం దగ్గర ప్రార్థన చేసి కానుకిచ్చి వెళ్ళాడు. దేవుడు గొప్పవాడండి అన్నాడు. మీరు ఇలా ప్రయత్నం చేస్తే మీ అబ్బాయికి పెళ్ళి అవ్వదన్నాడు. మళ్ళీ పెళ్ళికి వచ్చి కానుక పట్టుకెళ్ళాడు ఆయన. వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా ఉంటారు. భార్య భర్తను ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఉంటుంది, అవిశ్వాసి. అలాగే భర్త భార్యకి, పిల్లలు తల్లిదండ్రులకి అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మీరు విశ్వాసులైతే అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. హల్లెలూయా. అయితే భర్తను వదిలేయాలంటారా, భార్యను వదిలేయాలంటారా, పిల్లల్ని వదిలేయాలంటారా అంటే, కాపురం చెయ్యి, అన్నం వండి పెట్టు, పిల్లలకి చదివించు, పెళ్ళి చెయ్యి, అన్నీ చెయ్యి. కానీ దేవుడి విషయంలో పక్కన పెట్టు. దేవుని స్తోత్రం. దేవుడి విషయంలో పక్కన పెట్టు. ఏమంటే మీరు మాట్లాడకండి, నాకు నమ్మకం ఉందను అంతే. అంచేత దేవుడి విషయంలో మీరు ఎవరితోటి జోడు కట్టకూడదు, అవిశ్వాసంతో జోడు కట్టకూడదు. అర్ధరాత్రిగా లేపుతుంది మొగుడిని, ఏంటి అలా పడుకుని ఎదురవుతున్నాం ఏంటంటది. అదేంటి పడుకోపోతే ఏం చేయనంటే, మరి ఈ పని ఎలా జరుగుద్ది అనుకుంటున్నావు అంటది. అదేంటి దేవుడు చేస్తాడు కదా అంటే, నువ్వు పడుకుంటే దేవుడు చేస్తాడా అంటది. చూసారా, ఇలాంటి కుటుంబాలు ఎన్నో చూశాను నేను. ఎన్నోసార్లు ఈ అవిశ్వాసుల యొక్క మాటలు విన్నాను నేను. చాలామంది నాతోటి అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత, మీకు అయిపోద్ది అనుకుంటున్నారా, అయిపోద్ది అనుకుంటున్నారా అంటే ఒకసారి నాకు కోపం వచ్చి అయిపోయింది అన్నాను. అయిపోతే కాగితం ఏదంటున్నారు, కాగితం దేవుడి దగ్గర ఉందన్నాను. అంటే అవ్వలేదా? తర్వాత ఒక రోజుని ఆ కాగితం పట్టుకుని ఇంట్లో దిగాను. దిగి ఇదిగో కాగితం అన్నాను. మీ విశ్వాసం గొప్పదంటుంది. ఏమనుకోవాలి వీళ్ళని? ఎలాంటి వాళ్ళు వీళ్ళు? ఎవరో తెలిసేళ్ళు దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడిన వారు కాదు. దేవుని స్తోత్రం. దేవుడి మీద ఆధారపడని వారి మీద మీరు ఆధారపడకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళు మీరు సపరేట్గా రావాలి చర్చికి, కలిసి రాకూడదు. కలిసి అంటే వీళ్ళు అనుకున్నది జరిగితే దేవుడు ఉన్నాడు, అనుకున్నది జరగకపోతే దేవుడు లేడు, అంతే. అదే నోటితో దేవుడు చాలా గొప్పోడు అంటారు, అదే నోటితోటి ఏమో అంటారు.
ఏమో అంటారు. ఒకరోజు నేను ఒక సేవకుడు కారులో ఒక పని మీద బయలుదేరాం రాజమండ్రికి. మేమిద్దరం బయలుదేరుతుంటే ఆయన అంటాడు, రాజమండ్రిలో ఆ పని అయిపోద్దని మీరు అనుకుంటున్నారా అంటున్నాడు. అదేంటి అయిపోద్దనే కదా ఇద్దరం బయలుదేరామంటే, ఏమో నాకైతే నమ్మకం లేదన్నాడు. ఇలాగా అన్నాడు, ఏమో నాకైతే నమ్మకం లేదని. మరి ఎందుకు వస్తున్నారన్నాను. చూద్దామని వస్తున్నాను అన్నాడు. వింటున్నారా, నేను అనుకున్నాను ఈడితో ప్రయాణం పెట్టుకున్నాను ఏంట్రా బాబు అని. సరే, అక్కడ రాజమండ్రిలో ఆఫీస్కి వెళ్ళాము. ఏదో కాగితం, అతనికో కాగితం నాకు కాగితం రావాలి. వెళ్ళాం. మీరు వెళ్ళి కమిషనర్ కలవండి అన్నాడు. ఏం కొంపైనా ములిగిందా అనుకున్నాను నేను. ఈడేం పక్కన అన్నానా నేను అంటున్నాడు. ఆ లోపల కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన చూశాడు. చూసి కిందకి పైకి చూసి, మీ ఇంట్లో మూర్తి గారు ఎవరు అన్నాడు. ఇదేంట్రా బాబు నా మీదకి వచ్చింది. నేనేనండి, ఇదిగోనండి మీ కాగితం అన్నాడు. ఆ పక్కన ఉన్న ఆయన పేరు వద్దులేండి, ఆయన ఎవరు అన్నాడు. ఈయన అన్న, మీ పని అవలది వెళ్ళు అన్నాడు. గట్టిగా 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. గుండె జారిపోయింది. అదేంటి మీకు చేతం ఏంటి, నాకు చేయపోతాం ఏంటి? నా విశ్వాసంతో చేశాడు అన్నాను. దేవుని స్తోత్రం. ఈ రోజు వరకు యేసు సేవా కేంద్రంలో ఉన్నవాళ్ళకు కూడా, నిజమా వెనకాల అయిపోద్దా అంటే, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆగిపోద్ది అనుకుంటున్నావా? కొంతమంది అయిన తర్వాత చూద్దాం, మనం డబ్బులు ఇచ్చేస్తే పక్క తప్పిచ్చేస్తే అనేవాళ్ళు ఉంటారు. నీ డబ్బులు అసలు అక్కర్లేదు. దేవుడు ఆకాశంలో తన ధననిధిని తెరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇంతవరకు ఏ సేవా కేంద్రంలో ఏ కార్యం ఆగింది చూసారా మీరు? ఆగుతూ యేసయ్యే నడిపిస్తాడు. హల్లెలూయా. కార్యం ఆగటం అనేది మన డిక్షనరీలో లేదు, మన చరిత్రలో లేదు. కారణం ఏంటి తెలుసా? విశ్వాసం. చెప్పండి, యేసుప్రభు పిల్లలకి ఏం కావాలి? ఎలాంటప్పుడు విశ్వాసం ఉండాలి? జలమూలలో బడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. జలమూలలో బడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసాన సాగుచు పయనించే సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా, సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు, నా ఎదుటే నిలిచావా నా ప్రభు. ఒక దైవజనుడు గొప్ప మాట చెప్పాడు. మనం ఏదన్నా ఒక ప్రయాణం మీద వెళ్ళేటప్పుడు పెద్ద కొండ ఉంటుంది కదా. కొండ అడ్డం వచ్చింది అనుకోండి, బాబోయ్ ఇంకేముంది, ఈ కొండతోటి మన పని అయిపోయింది, మన పనికి కొండ అడ్డం వచ్చింది అని అనుకుంటావు నువ్వు. ఆయన అంటున్నాడు, కొండ అవతల ప్రభువు నుంచుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి కొండ ఏమవుతుంది? చదును భూమిగా మారిపోతుంది. కాబట్టి విశ్వాసంలో బలంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ప్రతి టైంలోని ముళ్ళుకర్ర ఉండు చూడు, ముళ్ళుకర్ర అలా పొడుతూ ఉంటాడు. అయిపోద్ది అనుకుంటున్నావా అని పొడుతూ ఉంటుంది. పెళ్ళాన్ని మొగుడిని పెళ్ళం పొడుచుకుంటూనే ఉంటారు. పని అవ్వదు.
ఏంటి అయిపోద్ది అనుకుంటున్నావా అంటాడు కదా. ఒక కర్రకి ఒక ముళ్ళు గుచ్చుకుని ఆ ఈపు మీద ఎలా పొడుతూ ఉంటాడు. ఒకవేళ అతను బండి తోలుతుంటే ఈవిడ పొడుతుంది, ఒకవేళ అతను బండి మీద ఉంటే వెనక్కి ఎలా పొడుతాడు పెళ్ళాన్ని. గొప్ప భార్య భర్తలు వీళ్ళ జీవితంలో దేవుడు కార్యం చూడలేరు. దేవుని స్తోత్రం. వింటున్నారా? నీతి దుర్నీతి. విశ్వాసం నీతితో పోల్చాడు, అవిశ్వాసం దుర్నీతితో పోల్చాడు. తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడాను. సరే, విశ్వాసం అంటే దేవుడి దృష్టిలో ఏంటి? నీతి. అలా అర్థమవుతున్న మాటలు మీకు. విశ్వాసం అంటే ఏంటి చెప్పాలి? నీతి. అవిశ్వాసం అంటే దుర్నీతి. ఏముండాలి మనకు దేవుడి మీద? లేకుండా చేసేది ఏంటో. ఒకవేళ విశ్వాసం లేదు ఏం చేస్తామంటే ఏమో నీకే తెలుదు కదా. చెప్పండి, విశ్వాసం లేదు పోనీ ఏం చేస్తావు తెలియదు కదా. కాబట్టి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అంటే నీతి. చెప్పండి. అవిశ్వాసం అంటే దుర్నీతి. విశ్వాసం అంటే వెలుగు. చెప్పండి. విశ్వాసం అంటే వెలుగు, అవిశ్వాసం అంటే చీకటి. ఇప్పుడు మీరు దేంట్లో ఉన్నారు? చీకటిలోనా దుర్నీతిలోనా? అర్థమవుతుందో మీకు? రాత్రి అంటున్నారు బాగా అర్థమైందని. మరి మీకు అర్థమవుతుందో లేదో? ఆయన సువార్త చాలా బాగా చెప్పాడు కానీ ఏమీ తెల్లలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారా? కాబట్టి ఇప్పుడు మీరు నీతిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా, విశ్వాసంలో ఉన్నారా లేరా? ఉంటే గనక ఇంకా ఎక్కడ పోయాడంటే విశ్వాసము యేసుక్రీస్తు, అవిశ్వాసము వేశ్య అంట. అంటే విశ్వాసము అంటే పరిశుద్ధత, అవిశ్వాసం అంటే అపవిత్రత అంటున్నాడు. చూడండి విశ్వాసానికి ఎంత పెద్ద అద్భుతమైనటువంటి కృప ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో బ్రతుకున్నంతకాలం ఏం కోల్పోకూడదు చెప్పాలి? విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుడు చేస్తాడు. ఒకటి దేవుడు చేస్తాడు, 2 దేవుడే చేస్తాడు, 3 ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అంతే. దేవుని స్తోత్రం. అంతే. యాంగిషో గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారు. మీరు ఏం చేస్తారండి, మీ యొక్క రహస్యం ఏంటి? లక్షల మంది మీ దగ్గరకు వచ్చి వాక్యం వినటానికి అసలు రహస్యం ఏంటి అని అడిగారు ఆయన. ఆయన అన్నాడు విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత అన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఏంటి? విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత. అంతే, సాధించేస్తాం అన్నాడు. ప్రపంచాలను జయించేస్తాం అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ దగ్గర ఏమి లేవు, ఈ 3 లేవు కదా. చూసారా? ఇక్కడ చూడండి, దేవుని ఆలయము విగ్రహం. సరే, దేవుని ఆలయము విగ్రహం. మీకు తెలుసా దేవుని ఆలయము అంటే మనం. అర్థమైందా? చెప్పండి. దేవుని ఆలయము మనము, విగ్రహం అంటే అవిశ్వాసం. దేవుని స్తోత్రం. అవిశ్వాసంలో దేవుడు నివసించడు, విశ్వాసంలో దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా. సరే, విశ్వాసములో దేవుడు నివసిస్తాడు, అవిశ్వాసములో దేవుడు నివసించడు. చెప్పండి, దేంట్లో నివసిస్తాడు? విశ్వాసములో దేవుడు నివసిస్తాడు, అవిశ్వాసములో దేవుడు ఉండడు. అవిశ్వాసి, విగ్రహారాధికుడు ఇద్దరు ఒకటే. దేవుని స్తోత్రం. విగ్రహారాధన చేయకపోయినా అవిశ్వాసంతో ఉంటే అది విగ్రహారాధనే. ఒకరోజు నిడదవోలుకి ఒక మీటింగ్కి వెళ్ళి కారులో వస్తున్నాం అందరం. పక్కన ఉన్న ఆయన అంత గట్టిగా చెప్పేస్తున్నారు,
ఇవన్నీ జరిగిపోతాయా అంటున్నాడు. ఇవన్నీ జరిగిపోతాయా, అంత గట్టిగా చెప్పేస్తున్నారు మీరు అన్నాడు. తాడేపల్లిగూడెం దగ్గరికి వచ్చాం. నేను అన్నాను, నేను చెప్పినవన్నీ జరిగిపోయినాయి అన్నాను. ఎప్పుడు జరిగిపోయినాయి అంటున్నాడు. ఎప్పుడు జరిగిపోయినాయి అన్నాడు. అప్పుడు చెప్పాను, ఎలా సేవకుడు అయ్యాను, మీరు అడిగినవన్నీ దొరికినవని నమ్మినేడలు అవి మీకు దొరకను. కొన్నాళ్ళకి నేను చెప్పినవన్నీ అయిపోయినాయి, ఆయనేమో దూరంగా వెళ్ళిపోయాడు, ఏది అవ్వలేదు. అల్లెలు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈరోజు మీలో ఏముండాలి? రాత్రి ఏం చెప్పాను? రాత్రి ఏముండాలని చెప్పాను? ప్రేమ, ప్రార్థన. హెడ్డింగ్ కూడా పెట్టాం కదా, ప్రేమ, ప్రార్థన. ఇవాళేంటి? విశ్వాసమే. ఇవాళ ఇంకోటి ఏమీ లేదు. ఏముండాలి? విశ్వాసం. ఏమని దేవుడు ఏదైనా చేయగలడు. కథ మార్చగలడు అని పాడకండి. కథలు వద్దు మనకి, దొంగపాటలు అయింది. దేవుడు ఏదైనా చేస్తాడు, కథలు కాదు. దేవుడు అంటే కథ కాదు, సత్యం. ఓకే, దేవుడు అంటే ఏంటి? సత్యం కదండి, సత్యం. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని సైకిల్ అడిగాడు. ఆ రోజుల్లో సైకిల్ 5,000, అతని జీతం 5,000 నెలకి. నెల జీతం కరెక్ట్గా కుటుంబ ఖర్చులకు సరిపోతుంది. వీడు సైకిల్ ఎలా కొంటాడు? ఎందుకు మేము చెప్పండి? ఏంటో తెలివి తక్కువ, ఒక 5,000 అప్పు తేవచ్చు కదా. ఇది మన దరిద్రం. అప్పు తేవచ్చు కదా అన్న ఆలోచనే దరిద్రం. ఆ దరిద్రపు ఆలోచన ఉండకూడదు. సైకిల్ మానేయాలి కానీ చెప్పండి, మాట్లాడతలేదు. అప్పు చేసి సైకిలే కాదు, పెన్న కూడా కొనకూడదు అప్పు చేసి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. అప్పుడు వాళ్ళ నాన్న సైకిల్ అడిగితే ఆ అబ్బాయిని కూర్చోబెట్టి, నాన్న మనకు 5,000 వస్తుంది, ఈ 5,000 మన కుటుంబానికి సరిపోతుంది, సైకిల్ కొనాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది అన్నాడు. ఏంటి నాన్న అన్నాడు. యేసుప్రభు అనుకుంటే సైకిల్ వస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం. అవునా, యేసుప్రభుని అడిగితే ఎత్తాడు. అవును, నేను అమ్మ నువ్వు అడుగుతూ మొదలెడదాం అన్నాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా పిల్లవాడికి సైకిల్ కావాలి. అయితే యేసుప్రభు సలహా ఇవ్వలేదు అప్పు పట్టురు అని. మనం యేసుప్రభుకే సలహా ఇస్తాం. 5,000కి ఇంత గొడవ ఏంటి? ఎవరిని అడిగితే ఎవరో అప్పు, మళ్ళీ తీర్చి పని కూడా ఉండదు. తెచ్చేస్తామే, తీర్చి గొడవ అంటావా, తర్వాత చూసుకుందాం. ఇంకా నేను దేవుడు తీరుతాడం లేదు కదా. కొంత తప్పులు దేవుడు తీరుతాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తీర్చడు దేవుడు. చేయమన్నాడా నిన్ను? మాట్లాడాలి. దేవుడు అప్పు చేయమన్నాడా? మాట్లాడాలి. చెప్పాడు బైబిల్లో. మరి అప్పు ఎలా తీరుతాడని ఎదురు చూస్తున్నావు? గుడ్డు ఎదురు చూపులు. దేవుడిని అప్పు తీర్చడు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? అప్పు చేయమంటే అప్పు తీరుతాడు. అవునా కదా? నచ్చుతలేదు ఈ మాటలో. మొఖాలు అలా పెట్టారు. అప్పులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మరి దేవుడు మాటలు అలా తగులుతూ ఉంటాయి. నేను చేయమన్నానా? ఇప్పుడు నేను అప్పు చేస్తే వెనకాల మందిరం ఎప్పుడో అయిపోను, చేయను. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు లిమిట్లోనే వెళ్తాను, దాటి వెళ్ళను. అర్థమైందా? లేదా ఆగితే ఆగుతుంది, కట్టుకుంటాడు. అది అయింది, మంద కాదు కదా. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి తల్లి, కొడుకు, తండ్రి ముగ్గురు కలిపి ప్రార్థన చేస్తున్నారు. 1వ తారీఖు వచ్చింది, జీతం టైం. ఫ్యాక్టరీ ఓనర్ గారు కేకేస్తారు, పలానా సుబ్బారావుని రమ్మనిలాగా అన్నాడు. వెళ్ళాడు. ఏంటి సార్ నన్ను కేకేశారు అంటే, నువ్వు నీ సెక్షన్లో చేసే పని చాలా బాగుంది, నీ పని చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ నెల నీకు ఒక 5,000 ఎక్స్ట్రా జీతం ఇస్తున్నాను అన్నాడు.
గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అక్కడే కళ్ళమ్మట నీళ్ళు గార్చాడు. ఇంటికి వచ్చాడు, పిల్లలతో చెప్పాడు, పిల్లడితో చెప్పాడు. సైకిల్ షాప్కి వెళ్ళారు, సైకిల్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ సైకిల్ ఎవరు ఇచ్చారు? ఎవరి ద్వారా ఇచ్చాడు? ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం. ప్రార్థన. క్షాళించుము ప్రక్షాళించుమని అడగవేవో మనసా, అడగవేవో మనసా. ప్రార్థన చేయవి మనసా, నీ మొర దేవుడు వింటాడు. నీ మొర దేవుడు వింటాడు. ప్రార్థన చేయవి మనసా. అందరిలో అతి శ్రేష్ఠుడవనుచు, అందరిలో అతి శ్రేష్ఠుడవనుచు స్తుతించవేవో మనసా, స్తుతించవేవో మనసా. ఆదియు అంతము నీవే అనుచు, ఆదియు అంతము నీవే అనుచు పాడవేవో మనసా, వేడవేవో మనసా. వ్యాధులు బాధలు బాపెడి నామం, వ్యాధులు బాధలు బాపెడి నామం స్తుతించవేవో మనసా, స్తుతించవేవో మనసా. వ్యాకులములనెడ బాపెడి నామం, వ్యాకులములనెడ బాపెడి నామం పాడవేవో మనసా. ఏం అక్కర్లేదండి, ఏదైనా అడగండి ఆయన్ని. లిమిట్స్లో అడగండి. ఆ అబ్బాయి మోటార్ సైకిల్ అడిగాడా, సైకిల్ అడిగాడా? అది మనకు మోటార్ సైకిల్ కావాలి. నువ్వు అడిగేది ఆయనకి నచ్చాలి. నువ్వు అడిగేది కరెక్ట్గా ఉండాలి. నువ్వు అడిగేటప్పుడు కూడా యేసు ప్రభు ఏమడగమన్నాడు? నీ చిత్తమైతే అని అడగమన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రవర్తన, నీ పద్ధతి, నువ్వు అడిగే పద్ధతి నచ్చితే దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువగా చేస్తాడు. నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ చేస్తాడు. అసలు నువ్వు ఊహించుండో అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. రూతు కూలి పనికి వెళ్తే ఆ పొలానికి యజమానం చేశాడు. యోసేపు జైల్లో ఉంటే ఆ రాజ్యానికి రాజుని చేశాడు. దావీదు గొర్రెలు కాసుకుంటుంటే పట్టుకెళ్ళి మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మనము విశ్వసించాలి. పోనీ విశ్వాసం లేకుండా చేయగలిగింది ఏది లేదు. అంచేత దేవుణ్ణి నమ్మాలి. మనం మీరు ఏదన్నా అంటే బాధపడతారు, కానీ చాలామంది మోసగాళ్ళైన మనుషులను నమ్మారు. మీరు ఎవరిని నమ్మలేదు? గట్టిగా చెప్పండి. నమ్మారా? ఏమైంది? మోసగాడిని నమ్మితే ఏమైంది? మోసపోయారు. అవునా కదా? పోనీ ఒకసారి మోసగాడిని నమ్మి మోసపోయిన తర్వాత అయినా దేవుడిని నమ్మారా అంటే ఇంకో మోసగాడిని నమ్మారు. అంటే జీవితకాలం అంతా మోసగాడిని నమ్మటమేనా? మోసగాడిని నమ్ముతున్న వారి హృదయంలో కూడా మోసం ఉందని అర్థం. మరి అంతే కదా, విశ్వాసం లేదు. కాబట్టి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. చెప్పండి, మనం ఎవరమండి? జీవం గల దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయన కదులుతాడు, మాట్లాడతాడు, చూస్తాడు, చేస్తాడు. ఏమీ చేయకుండా కూర్చునే దేవుడు, కదలకుండా, చూడకుండా, మాట్లాడకుండా కూర్చునే దేవుడు కాదు. కాబట్టి మనం ఎవరు? మన లోపల ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా భయం ఏంటి? ఆయన ఆలయాన్ని ఎవరు కాపాడుకుంటారు? ఆయనే కాపాడుకుంటాడు.
కాబట్టి ఇక్కడ దేవుడు ఇప్పటి వరకు మనం చెయ్యవలసినవి చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో చూడండి. మీరు ఇవన్నీ పాటిస్తే కనుక ఆయన ఏం చేస్తాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును. వింటున్నారా? దేవుడట విశ్వాసుల లోపల ఉండి సంచారం చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అంటే విశ్వాసం ఎక్కడికి వెళ్తే అక్కడికి విశ్వాసం కూడా దేవుడు వస్తాడు. ఇప్పుడు దేవుడు మనకు కూడా లేకపోతే మనం రాత్రి సువార్త చేయగలమా? ఎక్కడికి వెళ్ళలేము, మనం ఏమీ చేయలేము, ఒక అడుగు వేయలేము. కాబట్టి నేను వారిలో నివసించి సంచరింతును. చెప్పండి. అంటే నీ లోపల ఎవరు ఉంటారంటున్నారు? నేనే ఉంటానంటున్నాడు. ఇంకా దేవుడే నాతోటి ఉంటే నాకు ఇబ్బంది ఏముంది? నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. చూసారా? దేవుడు నీ గురించి నా గురించి దేవదూతలతో సాతానుతో అందరితోటి కూడా ప్రతి ఒక్కళ్ళతోటి ఏమని చెప్తాడో తెలుసా? వారికి నేను దేవుణ్ణి, వారి నా పిల్లలు, నా పిల్లల్ని ముట్టుకుంటే నువ్వు కాలిపోతావు అని చెప్తాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. గట్టిగా చెప్పాలి. చూసారండి? నేను వారిలో ఉంటాను, వారితో ఉంటాను. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు మన దగ్గరికి దెయ్యాలు రాగలవా? వస్తే ఏమవుతాయి? జకార్య 2లో అంటాడు, వారి చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా పగ 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 మండుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? ఇదంతటికి మళ్ళీ మర్చిపోకుండా మూలమేంటి? విశ్వాసం. 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 చెప్పండి అందరూ. ఏమని? దేవుడు ఏమైనా అది విశ్వాసం. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి మధ్య నుంచి బయటకు వచ్చేయాలి మీరు? చెప్పాలి. అవిశ్వాసులతోటి మీరు సహవాసము చేయకూడదు. చేస్తే ఏం చేస్తారు? ఆహా, ఇంకా కూర్చున్నావా, వస్తుందని, ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావా అంటాడు. వీడు పైకి ఎంత విశ్వాసగా కనిపించినా లోపల నమ్మడం. లోపల నమ్మని వారికి కార్యం ఎప్పటికీ దేవుడు చేయడు. దేవుని స్తోత్రం. దేవుడు చేయడు. ఎన్నో చూశాను నా జీవితంలో. ఎన్నో లక్షల కోట్లు చూశాను విషయాలు. విశ్వాసంతో ఉన్న వారికి చేశాడు, అవిశ్వాసంతో ఉన్న వారికి చేయలేదు, చెయ్యడు కూడా. హల్లెలూయా. చూసారా? మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఏం చెప్పాడు? 1 కొరింథీ 5లో ఏం చెప్పాడు? తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, దోచుకునేవారు ఎవరైనా రక్షణ పొందినవారైతే వారితో మీరు మంచినీళ్ళు తాగొద్దు, మాట్లాడొద్దు. ఆ దుర్మార్గులను మీ మధ్య నుంచి వెలివేయండి. దేవుని స్తోత్రం. సరే, ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడో, ఎంత ఖచ్చితంగా చెప్పాడు. చూసారా? అదే చెప్తున్నాడు, అపవిత్రమైన దానిని ముట్టకండి. చెప్పండి. అపవిత్రమైన దానిని ఒక ఏదో పట్టుకొస్తారు, ఈవిడొచ్చి ఆవిడతో తినే అక్క అంటది. అదేంటి? తినే పర్లేదు, పాస్టర్లలాగా చెప్తారు తినేయి. అదేమో మంచి వాసన వచ్చేస్తుంది, మసాలా వాసన, గుమగుమ గుమగుమ. తీసుకో పర్లేదు, తిను అంటది. ఇది చెడిపోయింది, ఆవిడని చెడగొట్టేసింది. అపవిత్రమైన దానిని చూడొద్దు, ముట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. మనమండి చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. ఎందుకో చెప్పండి చూద్దాం. ఎఫ్సిఫ గారు, మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకో చెప్పండి చూద్దాం. చెప్పు పిల్ల, మనం ఎందుకు స్ట్రిక్ట్గా ఉండాలి? మన దేవుడు చాలా స్ట్రిక్ట్ అండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి.
హల్లెలూయా. మన దేవుడు లూజ్ అయితే మనం లూజ్గా ఉన్నా పర్లేదు. ఏమంటావు? మన దేవుడు లూజ్ అయితే మనం లూజ్గా ఉన్నా పర్లేదు. మీ పాస్టర్ గారు కూడా స్ట్రిక్టేనా కాదా? దేవుని స్తోత్రం. కొంతమంది వెళ్ళిపోదామన్నా వెళ్ళిపోతే ఇంకో ములుగుద్దని ఉండిపోయారు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు వెళ్దామని కూడా చూస్తున్నారు కొంతమంది. చెప్పండి, ఇప్పుడు నేను ఎవరిని బట్టి స్ట్రిక్ట్గా ఉండాలి చెప్పాలి? మీరు యేసయ్యను బట్టి. హల్లెలూయా. మనం అందరం ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చెను. పాల వంటిది శుంఠి తేనె వంటిది నా జీవము మహామధురమైనది. పాల వంటిది శుంఠి తేనె వంటిది నా జీవము మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చెను. దేవుని స్తోత్రం. చూసారా, వాక్యం మనల్ని ఖచ్చితంగా నడిపించేస్తుంది. ఒకటి, వాక్యం చదవాలి, వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానికి అడ్డొచ్చింది వదిలేయాలా, వాక్యాన్ని వదిలేయాలా? చెప్పండి, చెప్పాలి. వాక్యానికి అడ్డొచ్చింది వదిలేయాలా, వాక్యాన్ని వదిలేయాలా? అదే యేసు ప్రభు చెప్తున్నాడు మనకి. మీరు అపవిత్రమైన దాన్ని ముట్టుకోకండి. అప్పుడంట, ముగించేస్తున్నాను, అప్పుడు నేను మిమ్మును చేర్చుకొందును. హల్లెలూయా. హత్తుకుంటాడు మిమ్మల్ని, గట్టిగా పట్టుకుంటాడు మిమ్మల్ని. ఇంక ఎవ్వరు ముట్టుకోనంత గట్టిగా పట్టుకుంటాడు. మీ జీవితంలో మరణం వరకు ఆయన చిత్తాన్ని జరిగించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది మనకి? కాబట్టి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. మీ తండ్రి నాన్నా అని నన్ను పిలవచ్చు, మీరు కుమారుడా అని నేను మీరు పిలుస్తాను. ఇక్కడ మగోళ్ళకే చెప్పలేదు, ఆడవాళ్ళకి చెప్పాడు. కుమారులు కుమార్తెలు. చూసారా, అందరినీ చేర్చుకుని అందరికీ తండ్రిగా ఉంటాడు. యేసు ప్రభు దేవుణ్ణి ఏమని కేకేమన్నాడు? తండ్రి అని పిలవమన్నాడు. తండ్రి అంటే ఏంటి? కుటుంబ పోషణ బాధ్యత కలిగినవాడు. కాబట్టి మనల్ని పోషించేవాడు ఎవరు? దేవాది దేవుడు. హల్లెలూయా. దేవుడు మనలను ఆకలి కొననిస్తాడా, చెయ్యి చాపనిస్తాడా? ముగించే ముందు ఈరోజు మీరు దేవుళ్ళలో చేరిపోండి, దేవుడితో కలిసిపోండి. విశ్వాసములో ఎలా ఉండాలి? కదలని వారు స్థిరులు. పెద్ద కొండ ఉంటుంది, కదులుతుంది అది, అలా కొండలాగా ఉండాలి మీ విశ్వాసం. హల్లెలూయా. అసలు మిమ్మల్ని ఎవరో కదపకూడదు, ఇంకా మిమ్మల్ని ఎవరో కదపకూడదు. ఇంకా వాళ్ళే పారిపోవాలి మీ విశ్వాసం చూసి. మీ విశ్వాసం చూసి అవిశ్వాసులు భయపడి పారిపోవాలి. భయపడి బాబోయ్ మేము మీతో ఉండలేమని పారిపోయి అంత బలమైన విశ్వాసం మీలో ఉంటే మన తండ్రి దేవుడే అన్ని కార్యాలు చేసుకుంటూ మనల్ని చాలా చక్కగా నడిపిస్తాడు. ఈ భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను ఎంత చక్కగా నడిపిస్తున్నాడో నిన్ను కూడా అంత అద్భుతంగా
నడిపిస్తాడు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువు, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. విశ్వాసములో స్థిరులమై కదలని వారముగా ఉండి నీ పిల్లలుగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించమని, ప్రత్యేకంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రేపు 11 గంటలకి వేల్పూర్ ఆరాధన, కత్తో పాటు 9:30. మర్చిపోకండి, టైంకి వచ్చేయండి. మంచిది.